గల మహానుభావుడు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రం మేము ఆంధ్రులం అని చెప్పుకోవడానికి ఆయన ఆత్మత్యాగం శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకునేందుకు ఇక్కడ సమావేశం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చ్ 16న ఇదే రోజున ఆయన అప్పటి నెల్లూరు జిల్లా, ఇప్పుడు ప్రకాశం జిల్లా లేకని విభజించబడింది. ఆయన అక్కడ జన్మించారు. మద్రాసులో ఆయన చదువుకోవడం జరిగింది. అలాగే ఆయనకు ఒక భార్య, ఒక కుమారుడు. అయితే ఆయన కొన్ని కారణాల వల్ల ఫస్ట్ కుమారుడు చనిపోవడం, తర్వాత ఆయన సతీమణి కూడా కాలం జరగడం, దాంతో ఆయన విరక్తి చెంది తన కొద్దికాలం పాటు ఆయన రైల్వే ఉద్యోగంలో చేశారు. రైల్వే ఉద్యోగాన్ని ఆయన త్యజించి వదిలేసి సబర్మతి ఆశ్రమానికి చేరుకొని గాంధీ గారి శిష్య బృందంలో పోయి ఆయన మెచ్చిన శిష్యుడిగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రం రావడానికి కారణం శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం. ఆర్యవైశ్య ప్రముఖులు ఆయన ఎటువంటి త్యాగంతో ఇచ్చిందంటే, ఒక దశలో ఆయన చేసిన ఆ దీక్షలో నోటి వెంట కూడా పురుగులు వచ్చేటి, అంత కఠిన దీక్ష చేశారు శ్రీ శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని ఆ రోజు ఎగతాళి చేశారు. ఆ ఎగతాళికి ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆయన పొట్టి శ్రీరాములు గారు. తీసుకుని తాను త్యాగం చేసి ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాడి తెలుగు మనల్ని మద్రాసీలను పిలిచేవాళ్ళు. ఆ అపవాదులు పోగొట్టడానికి మాకంటూ ఒక రాష్ట్రం కావాలి అని తెలుగు రాష్ట్రాన్ని ఆయన సాధించి పెట్టారు. ఈ సందర్భంగా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, అలాగే పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు నాయకులకు సంబంధించి గెలిపి రత్నశ్రేష్ఠి గారిని ఇవాళ చిరు సత్కారం చేసి మేము లయన్స్ క్లబ్ ద్వారా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.